హాయ్ ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దమ్ బిర్యానీ చేయడం కోసం నేను బాస్మతి రైస్ని తీసుకుని 1 గంట ముందు నానబెడుతున్నాను. నీట్గా వాష్ చేసుకుని ఫుల్గా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని చికెన్ లెగ్ పీస్ వేసుకోవాలి. కొన్ని చికెన్ పీసులు వేసాను, 3 లెగ్ పీసులు వేసాను. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ గట్టితో 2 గట్టిలు ఆయిల్ వేసాను. ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చిన్న కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. 1 కట్ట పుదీనా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఈ చికెన్కి అంతా మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. ఈ చికెన్లో అయితే అసలు కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. మసాలా కూడా తక్కువగా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ. రైస్ కుక్ చేయటం కోసం వాటర్ పెట్టుకుని బిర్యానీ సామాన్లన్నీ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. చికెన్ కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కుక్ చేస్తున్నాను చికెన్ని. ఇవి లెగ్ పీసులు కదా, మామూలుగా దమ్ము వేసేస్తే సరిగ్గా ఉడకదని ఇలా కుక్ చేస్తున్నాను. చూడండి, రైస్ అయితే హాఫ్ బాయిల్ అవ్వింది. ఇప్పుడు ఈ రైస్ని తీసుకుని ఈ చికెన్లో వేసేయాలి. ఇలా 1 చిల్లులు గట్టి తీసుకుని వేసుకోవాలి. ఇలా సగం రైస్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ బాయిల్ చేసిన రైస్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి. గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నా.
తక్కువ మసాలాతో ఎక్కువ స్పైసీ లేకుండా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గ్రీన్ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.